హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు బోనాలకు వచ్చిన మా అమ్మోళ్ళ ఇంటికి అని చెప్పినాం కదా, ఇంకొక్క రోజు కూడా ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకుండా డైలీ 2 వీడియోస్ పెట్టినామంటే కేవలం కారణం మీరే దోస్తులు. ఎందుకంటే మీరు చేసే సపోర్ట్ వల్ల ఎంత కష్టమైనా, టైం లేకున్నా, ప్లేస్ లేకున్నా, ఎట్లాగా అట్లా ఎంత నైట్ అయినా కూర్చొని బయటికి పోయి చేయడం కానీ, పిల్లలు పడుకున్నాక ఆ సైడ్కి వెళ్ళి చేయడం కానీ, అలాంటివి చాలా చేసి చేసి పని చాలా కష్టమైనా కూడా ఇష్టంగా మీకోసము డైలీ వీడియోస్ పెట్టి ట్రై చేసినాము, పెట్టినాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా రేపు రేపు వేరే పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఏమంటారు సిచ్యువేషన్, ఇలాంటి టైం రావాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఎందుకంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దు, మేము అది కావద్దు అనేసి డైలీ వీడియో పక్కా పెట్టినందుకు మీరు చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. ఇంకా కొంతమంది మన సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే, మీ ఏమంటారు మీరు ప్రయత్నించిన దానికి, మీరు చేసే విధానం చాలా బాగా నచ్చింది, చాలా బాగా కష్టపడ్డ పెంటక్క, మీ అమ్మోళ్ళ ఇంటికాడ బోనాలు ఉన్నా కూడా మా కోసం తప్పకుండా పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అని పెట్టారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఈ యొక్క ఇల్లరిక పాలుడు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మరీ చెప్తున్నాము, వీడియో చూసినాక వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పాలుడు పార్ట్ 38 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా మావోడు వాళ్ళ అమ్మ గురించి ఎన్నెన్నో కలలు కానీ ఇంత పెద్ద బస్సు కట్టిండు. ఆఖరికి అమ్మగారు ఏం చేస్తుందో మరి చూడాలి. ఒక్క పిల్ల అంటే ఒక్క పిల్ల పితుకు కూడా ఎక్కలేదు. నాయనా చెప్పురా. అదేంటి బస్సులా ఒక్క పిల్ల ఎక్కలేదు, ఎవరు వస్తలేరా అయ్యింది? మీ అమ్మ ఏ శాతలకు ఎవరు వస్తారా? ఎవరు వస్తలేనట్టురుపా. ఇక ఇంటి లాగులో మనం 5గురమే అయితట్టున్నాం, డ్రైవర్తో 6గురు. ఇక 6 మంది పోయి లగ్గం పెట్టుకొని వద్దాంపా. అదేంది నాయన, నేను అందరికి చెప్పమ్మా అంటే 10 ఇండ్లకు చెప్పినానన్నది. 10 ఇండ్లకు ఒక 5 ఇండ్ల మంది అన్న రావాలి. ఏరి ఒక్క పిల్ల, ఒక ముసలవ్వ, ముదుగోడు ఎవ్వరు లేరు కదా. చెప్పిన కదరా ముందే, మీ అమ్మ చేసే శాస్త్రాలకు ఎవ్వడు ముఖం ఎత్తి చూడడ్రా అని చెప్పిన. నువ్వు విన్నవా? నువ్వు పోయి అందరికి చెప్పొస్తే కాదారా? దాన్ని ఎందుకు పంపించినవు చెప్పు. దాని ముఖం చూసి, దాని మాటలు విని కుక్కలు కూడా ఇంకా కురుకుతాయిరా మళ్ళీ. నీ అవ్వ ఏమనాలి ఇప్పుడు? ఏమన్నా కష్టమే ఉన్నది. ఇప్పుడు ఇంత పెద్ద బస్సు కట్టి ఇజ్జత్ పోతట్టుంది కదా నాయన. మా అత్తగారి ఇంటికాడ అయ్యో పెద్ద బస్సు కట్టుకొచ్చి వాళ్ళకి 4గురే దిగిరంటే ఎంత గలీజ్ ఉంటే చెప్పు. అవ్వ అమ్మకి ఎంత మంచిగా చెప్పిరా. మళ్ళీ పోయి చెప్పిరా పోయి ఒక రౌండ్ తయారైతారేమో ఎవరన్నంటే, అయ్యో నా గర్జ ఏమున్నది, ఒకసారి చెప్పిన 10 మాట నేను ఎందుకు తిరుగుతా, నాకు అంత బాధ ఏం రాలే అని అన్నదా. ఇప్పుడు చూడు, ఇంత పెద్ద బస్సు కట్టి ఇంత కిరాయిలు పెట్టి వేస్ట్ అయ్యింది ఈ అవ్వ. ఓ అమ్మో, తండ్రి కొడుకులు బస్సు కాడ నిలబడ్డరు. మరి సీట్లు గిట్ల దొరికాయా నాకు? అమ్మో, అయితే నిలబడలేను, నా పానం ముందే శాతనైతే లేదు. ఇక నిన్న మొన్న మన్నిళ్ళ పొంటి తిరిగి తిరిగి చెప్పి ఆష్టగురగ కాళ్ళని ఇంతలా ఉబ్బినాయి. ఎవరినన్నా లేపుతాపా, కూర్చున్నోళ్ళను లేస్తారు. నా దావతు నాదే నడుస్తుంది. మమ్మీ దాదా నడువమ్మా, బస్సు అందరు ఎక్కొచ్చు, నడువు ఎక్కుదందా, మళ్ళీ లేట్ అవుతుంది. మీ నాయన తిట్టి పాడి చేస్తాడు, ముందే మంచోడు కాదు. రామ్మ రంగమ్మ, దా దా దా. వస్తున్నా గాని అందరిని ఎక్కిచ్చి రెడీలో కూర్చోబెట్టినవా ఏంది? ఒకరిని లేపాలయ్యో. నాకు సీటు కావాలి, నేనైతే నిలబడలేను, తక్కువ దూరం ఉన్నదా అత్తగారు. అంతేనా? దాదా ఒక్కరినెందుకే, 10 మందిని లేపుతా 10 సీట్లలో నువ్వే కూర్చుందురా. అదేంటయ్యా అట్లా మాట్లాడుతున్నావు? ఊరల ముందు ఇజ్జత్ తీస్తట్టే ఉన్నావు. మరి ఏందమ్మా, ఒక్కడంటే ఒక్కడు వచ్చిన పాపన పోలేదు. ఎవరు చెప్పలేదా అని? సరే మొగోళ్ళు అంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. మరి ఆడోళ్ళేంది ఒక్క మనిషి గిట్ట రాలేదు? ఏంది కథలు పడుతున్నారా నువ్వు మీ నాయన? అందరు వచ్చి నిండు కూర్చున్నట్టు, అందుకే ఆ డోర్ పెట్టి బయట నిలబడ్డారు మీరు. నాకు ఎరకనే గాని. ఈ అవ్వ మెంటల్ దాని వాని, నువ్వు చెప్తే వాడన్న కార్య అనుకొస్తాడా అని నిన్ను చూసే భయపడతాడు. ఈ అవ్వ చూడు, ఒక్కడంటే ఒక్కడు లేదు డ్రైవర్ తప్ప. నడువు ఎక్కుదాం దా. ఇక మనం ఇంటిలాగా 5గురమే పోతాం. అదేంది, నిన్న కాక మొన్ననే కదా బద్మాష వీటికి ఇంటింటికి పోయి కాళ్ళు నొప్పి అయినా సరే ఇంటింటికి పోయి రర్రమ్మ బొమ్మలు అని చెప్పిన. హాగో ఒక్కటి కాకుండా ఒకతన్న రాదా? ఇంట్లో 4గురు ఉంటే 4గుట్లో ఒక్కరన్న రారా? ఈ పాపం పాడుగాను అంతగానం పాపం నేనేం చేసిన అయ్యా వీటికి. ఈ అవ్వ, ఈ ఊరలకు నా మీద చాలా పగున్నది. అందరు బద్మాషి ఏమైనా నా ఉసిరే పోసుకుంటారు. జరుండు, రాకపోని రేపు వీటి దావత్లు అవుతాయి కదా, అప్పుడు నన్ను పిలిచినప్పుడు వాళ్ళ సంగతి ఏందో చెప్తా. అవ్వ గిట్ల కూడా ఉంటారా మనుషులు? మా అమ్మ ఎవ్వరు పిలుస్తాల దావత్లకు పోయినట్టే మాట్లాడుతుంది చూడు. నాడు ఇంకేం చూస్తున్నావు? బస్ ఎక్కుదు రాయిగా, ఇక లేట్ అవుతుందాడా. వస్తున్నాగు, ఇంకేం చేస్తా నిలబడి. నీ అవ్వ ఎవరు రాకున్నా ఆగిపోయేది ఉన్నదా? ఎవడొచ్చినా రాకున్నా సాగుతూనే ఉంటది. ఏందమ్మా, ఎన్నో పైసలు ఖర్చు పెట్టినా, ఎన్నెన్నో కలలు కన్నా, అంత నిరాశ అయిపోయినాయి నా కలలు.
అయ్యో ఈడెక్కడోడే కాదురా, మంది కోసం చేసుకుంటున్నావా మన కోసం చేసుకుంటున్నావా దావతు? మనం అందరం ఉన్నాం కదా, ఆళ్ళు వచ్చి ఏం చేస్తారా? పెట్టేటోళ్ళ చేసేటోళ్ళ అందరూ తిని తాగి అవతల గడ్డ ఎక్కేటోళ్ళే కదా. మరి వాళ్ళు వస్తేంది రాకుట్టేంది, ఇంకా నలుగురు రాకుంటే నలుగురికి సరిపోయేంత అన్నం మిలుగుతుంది కదా. రేపు పొద్దుటికన్నా తింటారేమో వాళ్ళు. కావాలంటే మనం ఇంత బాక్స్ కట్టుకొని వద్దాము. నీ అవ్వ ఏందిరా మంది కోసం భయపడతావు బాధపడుతున్నావు? ఏ నోర్మియే, ఒక కార్యం అన్నప్పుడు 10 మంది కలిసిపోతేనే అది కార్యం లెక్క కూడుతుంది. ఎవ్వరు లేకుండా ఉత్త కూడిల్లే ఏక్ నిరంజన్ లేక ఒకదాన్నే పోయి వస్తానంటే ఏందది? ఆ ఏడిపోతున్నావు నువ్వు? ఒక పెళ్లి పోతున్నావు, పేరంటానికి పోతున్నావు, ఒక్కదాన్ని ఇట్లా పోయి ఎట్లా వస్తాందుకు? మనం కార్యం చేస్తున్నాం, కార్యానికి 10 మందిని తోలుకొని పోవాలి, గది సంగతి. కానీ నీదండే ఈ అవ్వ. ఆగు ఆగు, ఊరికి పోయే ముందు నన్ను ఎన్ని మాటలు వేసి తిడుతున్నావు. నేను ఏమన్నా ఏం కథ? నా వలని రాలేదా ఇప్పుడు? అవిటికి ఏమేం పనులున్నాయో, అవి లోపల ఎంతెంత కుట్రలు పెట్టుకున్నాయో, ఎవరి గురించి మీద కోపము నా మీద తీస్తున్నట్టునే అవి. ఆ బద్మాషి రాకుంటే నన్నెందుకు రా నువ్వు తిడుతున్నావు? అమ్మ, వాళ్ళందరి గురించి నువ్వు నాయన లొల్లి పెట్టుకోకురు, పంచాయతీ పెట్టుకోకుర్రి. సరే, ఇంకా వాళ్ళకి నచ్చలేదేమో, ఇష్టం లేదేమో, వస్తలేరు. నడుగురికి ఏం చేస్తాం? బస్సు వచ్చి ఇంటి ముందర ఆగినాక ఇంకెంతసేపు అమ్మా? అయ్యో జరసేపని ఆగుదాంరా. ఇక కులమల పాలల్లో ఎవరన్నా ఇద్దరు ముగ్గురు వచ్చినా ఎక్కించుకొని పోదాము. మళ్ళాగో తయారై వచ్చినాక ఇట్లా బండి ఆపలేదమ్మా, బండి తీసుకొని మా పోయిర్రు ఇంటోళ్ళే. ఇంటోళ్ళ మటుకే వేసుకుంటారు ఏమో అసంటోళ్ళు, మనకెందుకు చెప్పినారు గట్లా గులిగి పాడి చేస్తారు. అందుకే జరసేపు ఆగు, ఒక 10 నిమిషాలు ఆకు, ఎవరన్నా వస్తే ఎక్కించుకొని పోదాము. కనీసము ఆ, మీ తమ్ముడు, మీ తమ్ముని పిల్లము గాలన్న రారా చెప్పు. ఓ, తమ్ముని పెళ్ళం చెప్పిన దావత్ల కల్లా గుల్ల గుళ్ళు ఉరికినవాని మా తమ్ముడు వస్తాడు, మా తమ్ముడు పెళ్ళం వస్తుంది. నోర్మి నోర్మి అంటేందుకన్నా సిగ్గు శరం ఏమట్టుగానే ఉండాలి. ఇంటి పక్కలతో మంచిగా ఉండవు, ఇంటి అంకలతో చక్కగా ఉండవు, ఎవరితో నోరెత్తి వలకరియ్యవు, మాట్లాడవు. మరి ఎవడే నువ్వు చెప్పిన దావత్కి వస్తాడు? ఎవడు రాడు, మూసుకొని ఎక్కువ. ఆగు ఆగు, అలా మనసులలో ఉన్నదా లేకుంటే నీ మనసులో పెట్టుకున్న మాట బయటికి కక్కుతున్నవా? ఏంది నీ సంగతి నాకు అర్థమైతలేదు. వాళ్ళకంటే మంట నీకే మండుతున్నట్టుంది కదా. హరి అమ్మ, నడుగుర్రి. అవును, చెల్లె బావేడ్రా? నీ బావ బంకయ్య ఫోన్ ఒత్తుకుంటా ఇంట్లోనే కూర్చున్నాడు. ఇక రా అయ్యా ఇక రా అంటే, నాకు పనున్నదత్తమ్మ మీరైతే ఎక్కుర్రి అందరు ఎక్కలోపు వస్తానంటుండు. ఎవ్వడు లేడాయి, వస్తే కాదా అయ్యా ఆయన ఏమనంటే కష్టం. మళ్ళా లెస్స పనున్న పిల్లగాని లెక్కనే ఫోన్ ఒత్తుకుంటా కూర్చుంటాడు. వాళ్ళకీళ్ళకు ఇంటింటికి తిరిగి మళ్ళీ ఒక మలక చెప్పొస్తే కాదా. నా కాళ్ళ నొప్పులు పాడుగాను, నా కాళ్ళు లేవొచ్చి పాడైతే లేవు. లేకుంటే నేనే కుంటుకుంటాను మెంటుకుంటానో నేనే పోయి చెప్పొస్తుట్టి. నీ అవ్వ ఉత్తుతగా ఉలామున్నోళ్ళన్నా చెప్పొస్తే కాదా, ఎట్టికే ఉంటారు ఇంట్లో. అమ్మా, నువ్వు ఎవరి మీదనో కోపం ఎవరి మీదనో దియ్యకే. హా, మీ అల్లుడు ఎట్టికే ఉంటే అంటే అత్తగారింటి కాడ సేవలు చేసుకుంటా వాళ్ళకి వీళ్ళకు చెప్పుకుంటా ఇంటికి విరిగటం కనిపిస్తున్నాడా? ఏందమ్మా ఏం మాట్లాడుతావు? మరి నువ్వు మంచిగానే ఉన్నావు. సరే బండి మీద పోయి ఇంటింటికి తిరిగి చెప్తే ఏమైందే? ఏమైనా మంది మీద నూకేస్తేందుకు నెంబర్ 1 ఉంటావే నువ్వు. హాగో ఏ ఎంత అలసిపోయినానో, బుక్కడు బువ్వ ఇట్లా తింటానికి టైం లేదు. ఇప్పుడు దాబా దాబా కడుకొని 2 బుక్కలు పెరుగు పోసుకొని తినొచ్చిన. ఎవడన్నా చూసి రాడ్రా, ఎవరన్నా అడిగినారా నన్ను పొద్దుసంది? యావ ఇప్పుడేమో అమ్మ గట్ల మాట్లాడక గిట్ల మాట్లాడక అని అంటుర్రు. మరి అమ్మ అయితే ఎంత బాధపడుతుంది. అమ్మ ఏమేం పనులు చేస్తుంది అని అడుచుకునేది లేదు కానీ గిసొంటి మాట్లాడతారు. నీ లొల్లి పాస్ ఉందందు. ఎంతసేపే లొల్లి పంచాది. నడువు అన్నప్పుడు నడువు, ఎక్కి కాగో డ్రైవర్ గాడు ఉచ్చు అంటుండు. ఉమ్, నా కొరకే లేట్ అవుతుందా? నీ అల్లుడు ఇంకా ఇంట్లో వన్నాడు, నీ అల్లుడికి ఫోన్ చేసి రమ్మను. ఆగు, బావొచ్చిండమ్మా, నడుగురిగా ఎక్కుర్రి. వచ్చిండా? ఇప్పుడు పని అయిపోయినట్టుంది ఆయనకు, బాగా పంగడున్నట్టుంది. అందుకే ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. ఓ అయ్యా, నువ్వు ముఖం అంతా మార్చుకొని సీరియస్ ఉండకు, నాకు కోపం వస్తుంది. ఎవరు రాకుంటే నీకెందుకు? వాళ్ళు మన దావత్కి రాలేదు కదా, రేపు రేపు వాళ్ళు పిలిచిన దావత్ కల్లా మనం పోవద్దు, గప్పుడైతే వీటికి తన్నట్టు అవుతుంది. అయినా మా అమ్మగారు వస్తున్నారు కదా, మా అక్క మా బావ గేట్ కాడ నిలబడ్డారంట. వాళ్ళ ఊరు కాడికి పోయి గేట్ కాడ వాళ్ళని ఎక్కించుకొని అట్లనే మా అమ్మగారికి ఫోన్ చేసి ఖాళీగానే వస్తుంది బస్సు, మీరు కూడా ఇంట్లో ఎక్కువ అందాము. మంచిది కదా, అలా కిరాయి తప్పుతుంది, మన దాంట్లో నిండా మనుషులు ఉన్నట్టు కనిపిస్తారు. ఇంకేందయ్యా ఎందుకు సీరియస్ అవుతున్నావు చెప్పు? ప్రతి దానికి కయ్య బియ్యం మొత్తుకునేనా నీ పని? మావా, బస్సు కట్టి దండుగానే ఉన్నట్టుంది కదా, మరి కార్ తీసుకురానా? కార్లోనే పోదామంటావా? అరే సీను చెప్పురా, ఎట్లా అంటావు? ఇప్పుడే చెప్తున్నా కదా అయ్యా మీ మామకు. మా అమ్మోళ్ళు వస్తారు, మా అక్క మా బావ తయారులున్నారాడా బస్సులు ఎక్కించుకొని పోదామంటే చెవులలో ఏమైనా పెట్టుకున్నావా? వినిపిస్తలేవా ఎట్లా? ఎవ లేని పోని పోసిత్తులేస్తా ఉంటావు, అవి సిల్లి మీద పడతా ఉంటాయి. అరే నేను ఇనలేదత్తమ్మా, నేను ఇప్పుడే వచ్చిన కదా, నాకు సరిగ్గా వినిపించలేదు. అవునా, మీ అమ్మగారిని ఎక్కిస్తావా? ఇంకేంది, అలా ఖర్చు తప్పితే నీకు చాలా నిమ్మలమే కదా. మరి నడుగురు, మరి ఎక్కుదాం నడుగురి. హ్మ్, అందరు అనుడుగాలే, ఒకని చూసి ఒకరు తయారైతుర్రు. యావా విలువ లేకుండా పోతుంది రోజు రోజు. బావా, నువ్వు నోరు మూసుకొని ఉండు.
ఎంగేజ్మెంట్ ఎక్కడిదక్కడ అయిపోయేదాకా సప్పుడు దాకా ఉంటూ ఉండు, లేకుంటే ఈడనే ఉండు. నువ్వు వచ్చేదేం అవసరం లేదు. ఆ ఎవడన్నా పిలుస్తేనే పోవాలి స్టేజ్ మీదకి కూడా, పిలవకుంటే మా మూసుకొని కూర్చోవాలి. అర్థమవుతుందా? ఆ, ఆ, నడువురమ్మా. అవునమ్మా, పూలు పండ్లు తెస్తావు కదనే, ఆ కవర్ కూడా ఇవే. చెల్లెకిచ్చిందిరా, అమ్మకు మోయే శాత కాదు కదా, వెనకాల పని మనుషులు ఉంటారు కదా ఆమెకు, ఇక వాళ్ళకి పట్టిస్తుంది. ఉమ్, నాకు శాత కాదని నీకు ఎరుకనేనాయ్. మరి పట్టుకొచ్చే మొగోనివి కాదా? నీ అవ్వ ఈడ కూడా మాట్లాడు తప్పలేవా ఎట్లా? కొత్త చుట్టాలకు ఎరక కావాలా అంతా? అల్లుడు, ఇప్పుడేనా అయ్యా రాకడా? బా నమస్తే. ఆ, నమస్తే నమస్తే. ఇక అన్నీ కంప్లీట్ అయినట్టేనా? ఇక షురూ చేసుడేనా? ఆ, అన్ని కేల్ కథం బావా, మీరు వచ్చిరుగా, ఇక షురూ చేసుడే ఉంది. యవ్వా, బట్టలు జోరుదారేసినావు. వెయ్యాలి కదరా బామ్మర్ది, నువ్వు తెచ్చిన బట్టలు కాకుండా మా పైసలు పెట్టి మేము కొనుక్కున్న బట్టలన్నా టీక్ టాక్ వేసుకొని రావాలి కదా. మరి నువ్వేంది మా రంగు వేసుకొని పాత లుంగి మీద ఉన్నవేంది? మనదేముంది బా, నువ్వైతే టీక్ టాక్ తయారైనావు కదా. బామ్మడిది ఎప్పుడు తక్కువనే ఉంటాడు, బావ ఎప్పుడు ఎక్కువనే ఉంటాడు. అవునవును. అవు మామ, పొద్దు పొద్దుగల తాగుతందుకు నీకు ఏమనిపిస్తలేదా? ఇలా పూల్ పండ్ల నాడు ఎక్కడిదక్కడ అయిపోయేదాకా తాగకు. లాస్ట్కి నేను ఒక ఫుల్ బాటిల్ ఇప్పించిపోతా అని చెప్పిన. నా మాట లెక్క చేయవా నువ్వు? ఎందుకు తాగినావు ఇంత పొద్దుగల? అవసరమా నీకు? ఏ నేనయ్యా, ఇక రాత్రిది కొంచెం ఒక పెగ్గు కంటే సగం పెగ్గు ఉండే, ఇక గాయంతో ఒక బొట్టు పోసేసరికి ఎక్కిందయ్యా ఒకటే పారి. యావా, ఏ మనిషివో ఏమో. ఇప్పుడు చుట్టాలందరూ వచ్చే టైం అయ్యింది. మరి నువ్వు గిట్లుంటే ఎట్లా? పో, మంచి అంగి మంచి బట్టలు వేసుకొని రా పో. జరుండు నాయన, కొంచెం పని ఉంది, ఆల నీళ్ళకు చెప్పి రావాలి. నిన్ను ఒక పారి చెప్పొచ్చిన మళ్ళీ ఒక పారి చెప్పి రామంటుంది మీ అత్తమ్మ. పోయి వస్తా, లేకుంటే రారు నాయన, మళ్ళీ ఉన్న వంటలన్నీ ఖరాబ్ అవుతాయి. అవును, మీరే వచ్చిర్రు. ఇక ఇంటి పక్కోళ్ళు చుట్టాలు ఎవ్వరు లేరా? వారు రాలేదా ఏంది? వచ్చిర్రు మామ, వెనకాల నడుచుకుంటూ వస్తుర్రు. ఇంకా మేము దబ్బున కార్యం ఏడు దాకా అయిందా అని ఇక దెబ్బ దెబ్బ ఊరికొచ్చినాం. పో ఏదో పని మీద పోతున్నావు కదా, పో చెప్పిరా పో. మంచిది నాయన. అవ్వా, ఇంత మంచి అల్లుడు దొరికినందుకు కాళ్ళు కాడు నెత్తిన పోసుకోవాలి. ఇక దావత్ ఎక్కడక్కడ అయిపోయినాక పూల్ బాటిల్ ఇప్పిస్తాడంట. ఆగు, మళ్ళీ ఏమైందమ్మా? ఇంటికాడ బస్ ఎక్కేటప్పుడు మంచిగానే ఉంటుంది, మళ్ళీ గిరికి రాగానే ముఖం అంతా మార్చుకొని నువ్వు జర ఈడనన్నా నవ్వుకుంటా ముడుచుకుంటూ ఉండరా? అదే చుట్టాలందరూ ఏమనుకుంటారు? గిట్లున్నది ఏమైంది ఇలా అమ్మకాని అనుకోరానే? అనుకోని ఎవడనుకుంటే నాకేంది? కాదురా, మీ మామగాని కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నాడా? ఆ నేను కనిపిస్తలేరా రానికి? తాగబోతోనికి నీ తాగబోతోని ఇంట్లో మా నువ్వయ్యా. ఆడు మరి ఎప్పుడు వచ్చినవక్క బాగున్నవా అని వలకరిస్తలేడు. ఏమైనా బావా బంకయ్య అల్లుడు అనుకుంటా మీ ఇద్దరిని వలకరించుకుంటా మాట్లాడిండు. మరి నేనెటు పోయినరా ఆయనకి కనిపిస్తలేనా? అని కళ్ళ ముందరనే కదా నిలబడ్డది. నీ అవ సుట్టరికం పాడుగాను, ఏం సుట్టరికము ఏం కథ? కొత్త చుట్టాలు మంచిగా మర్యాద ఇచ్చుకుంటూ ఉంటారేమంటే పచ్చి మంచి నెగిట్లు ఇస్తలేరు. ఎంతో కాలవాయ్ పలకరించిన పాపన పోతలేడు కదా మీ మామగాడు. అంత బలిపెందుకు రానికి? అమ్మా, మా మామగాడు పెద్ద తాగుబోతోడు అని గురించి ఎరకనే కదని ఎందుకే మళ్ళీ ఫీల్ అవుతున్నావు? ఊకోపోని, ఆడ అసొంటోడే, అందుకే నేను కూడా సపోర్ట్ చేయలేదు. కోపం వచ్చింది తిడదామన్నంత కానీ ఇక అని వేస్ట్ అసొంటోడు సపోర్ట్ చేయలే. నడు లోపల సప్పుడు వినిపిస్తుంది, ఏమేం తయారు చేస్తుర్రో ఏడు దాకా వచ్చినాయో దా నడువే. అవ్వ, దీని బిల్డప్ సల్లగుండా పని శాత కాకున్నా అబ్బో గిసొంటి మాటలకైతే ఏం తక్కువ లేదు. హాగో పిన్ని, పిల్లగానుళ్ళు అప్పుడే వచ్చిరు కదా. మనం ఇంకా వచ్చిరో రాలేదో మెల్లగా పోదాం అనుకున్నాము. అమ్మో నయమే, టయానికి వచ్చినాం. అబ్బ పిల్లగాడు మస్తున్నాడు కదా పిన్ని, మస్తు అందంగా స్మార్ట్గా ఉన్నాడు. అవునరా, నేను ఆ రోజు బొట్టు పెట్టేటప్పుడు పోయిన కదా చూసిన, చాలా అందంగానే ఉంటాడు. అయినా కవితకేం తక్కువ? కవిత గిట్ల బాగానే అందంగా ఉంటది. అవునవును, కవితక్కకు గీనకు బాగా సెట్ అవుతుంది. అవ్వ ఈడు జోడు బాగానే కుదిరింది పా. అవు అలా తల్లి ఆమె. అమ్మో అలా అయ్యనేమో ముసలుగా పాడు ముసలు లెక్కున్నాడు. అయినా బట్టలు మంచి వేసుకుండు గాని తల్లేంది సోకులాడున్నట్టుంది. పోయమ్మ సూర పిల్ల లెక్క మంచి కొత్త చీర కట్టుకొని పాపడి బిల్ల పెట్టుకుంది. అబ్బా శ్వేత, నీకు ఆమె గురించి ఇంకా తెలియదు, బాగా తెలియాలి. ఈ కవితక్క పెళ్ళైనాక వాళ్ళ అత్త గురించి రోజు తీసి గంటలు గంటలు చెప్తుందా చెప్పదా చూడు. మా అత్త ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని 10 మాటలు చెప్తుంది, మనల్ని చంపుతుంది చూడు. అంత ఘోరంగా చేస్తుంది వాళ్ళ అత్త. హాగో వచ్చినారు, ఇప్పుడే వస్తురా అయ్యా. అక్క బాగుర్రా, అన్న బాగుర్రా, ఇప్పుడే వస్తురా? ఏ కాలం అయ్యి వచ్చి మేము ఎవ్వరు వస్తలేరు, మర్యాద చేసి లోపలికి తీసుకుపోయేటోలే లేదు కదా. అంటే అంత కంటికి కనిపిస్తలేము కదా మేము మీకు. అయ్యో గట్లంటవేందక్క? దాదా నడు, దాదా నడు, నడురి.
మీ అయ్యప్రాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది అక్క మీ కొరకు నడువుర్రి. అవునా, అంతగానం ఎదురు చూసే పిల్ల మరి ఫోన్ అన్న చేయలేదు. ఏడున్నర అక్క వస్తున్నారా వస్తలేరా అని ఫోన్ చేసి మాట్లాడకపోయే ఎదురు చూస్తున్నా. అది సరే వస్తున్నాంపా. అబ్బో దీని సోకులు చల్లగుండా పిల్ల తల్లికి చీర లేకున్నా సరేగా నీదైతే టీక్ టాక్ తయారై వచ్చింది. దీని సోకులకి ఏం తక్కువ లేనట్టుంది. పిల్లకేమో గంత తక్కువ రేటు చీర ఇప్పిస్తాదిరా. ఈ అవ్వ ఇది సూర పిల్ల కంటే అద్మానం చేసేటట్టున్నది కదా, దీన్ని చూస్తేనే అర్థమైతుంది. పిన్ని జరా కవిత కొలత్తని చూసి నేర్చుకో. ఈ అవ్వ కోడలు వస్తున్న టైంకి కూడా అంత సోకులు పడి తయారై కూడా అవసరమా? మన ఊర్లో అయితే అమ్మో మా కోడలు వస్తుంది, కోడలు ముందుకు ఇట్లా తయారైతే మంచిగా ఉండదని ముసలు కంటే హీనంగా తయారవుతారు. ఆమె చూసినవా ఎంత అందంగా తయారైచ్చిందో. గట్లుండాల పిన్ని ధైర్యంగా. ఏం ధైర్యం మమ్మీ, చీచి ఇప్పుడు చూస్తావు కదా ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ చీచి తూతూ కానీ ఉంచుతారా ఉంచరా చూడాలి అత్తను. నీ అవ్వ పిల్ల తల్లికి ఇప్పుడు కవితల అమ్మకు చీరనే వేయలేదు. ఆమె ఏం కట్టుకుంటుందో ఏమో, ఇంట్లో ఉన్న పాత పట్టు చీరలు ఏదైనా కట్టుకుంటా, ఏది కట్టుకునే దినం వెళ్తుంది అని అంటుంది. గామకు దేకున్నా ఇదేమో సోకులుగా తయారై వచ్చింది చూడు, దీని సోకుల మన్నువయ్యా. అరే నడువురక్క, అవును వాయనాలేవి పండ్లు పూలు అవన్నీ ఏవక్క తీసుకురాలేదా? వెనకాల నా బిడ్డని అల్లుడు వస్తున్నారు, వాళ్ళు పట్టుకొని వస్తారు. అవునా, బిడ్డే అల్లుడు ఉత్త ఊపుకుంటూ వస్తారు, ఉత్త చేతులతో వస్తారు. అదేందో పూలగంప పండ్లగంప మీరు పట్టుకొని రావాలి గాని వాళ్ళ చేతికేందక్క ఇచ్చుడు. అరే ఎవరు తీసుకొస్తే ఏమైతుంది, ఎవరైనా ఒకటే, మాకు అసొంటి తేడాలు ఏముండే. మా అల్లుడు నా ఇంట్లోనే ఉంటాడు ఇల్లరికము, ఇక అసొంటి ఫీలింగ్లు ఏముండే అమ్మ మీ లెక్క. అమ్మో మాకు కూడా ఉండే తల్లి అసొంటి ఫీలింగులు. అదేంది అమ్మ మీరు ఎంతో సేపు అవుతుంది కదనే ఇంకా లోపలికోలేదు, బయటనే నించున్నారు ఎందుకు? మనన్నెవరి బిడ్డ రమ్మంటోళ్ళు. ఇక పిల్ల లోపలనే ఉంది, పిల్ల తల్లి లోపలనే ఉంది. ఇక తండ్రి అయితే నా కళ్ళ ముందు నుంచే వేయండు కానీ పలకరియకుండానే వేయండు. ఎందుకో మరి అంత బిల్డప్ అంత బల్పానికి. అరే ఊకోవే అమ్మ గట్టిగనకు, వాళ్ళు విన్నారనుకో గలీజ్ ఉంటదే. అయ్యో ఇంటే ఈయనని ఉన్నది ఉన్నట్టే అంటున్నా కదా, వాళ్ళకి ఎవరైనా భయమా? అమ్మో పిన్ని, తల్లి పిల్లలు ఇద్దరు సోకుల మారివే ఉన్నట్టున్నాయి. అగో తల్లేమో టిక్ టాక్ తయారైతే పిల్ల చూడు. ఈ ఎంగేజ్మెంట్ కు ఊరికి వచ్చినప్పుడు డ్రెస్సులు వేసుకొస్తారా? చీసి శవ శవ. పెళ్లి కానోళ్ళు ఒక తీరు ఉంటారు, పెళ్లి అయిన వాళ్ళు ఒక తీరు ఉంటారు. ఏందది ఎంత గలీజ్ ఉన్నది చూడమ్మ డ్రెస్సు. అవును కదా శ్వేత, నేను అదే చూస్తున్నా. ఆమె అందరికి సక్కీలు చెప్పేట ఆమె పెద్ద మనిషి లెక్క కనిపిస్తున్నది. మరి అలా బిడ్డ పెళ్ళయింది, అలా అన్న పెళ్లికి వస్తున్నది, అడే లగ్గం పెట్టుకోవడానికి వస్తున్నది అన్నప్పుడు పద్ధతిగా రావాలని చెప్పుడు తెలియకుండా వచ్చినా నీ అవ్వ చెత్తగా ఉన్నట్టు మనుషులు. ఏ కాదు పిన్ని, ఇగో పెళ్లి కొడుకు అయితే మంచోడే ఉన్నట్టుండు. ఆయన మాటలు చూస్తుంటే, ఆయన మంచి తిరిగి చూస్తుంటే, అలా నాయనను ఆయనను చూస్తే నాకు మంచి మనుషులు లెక్క అనిపిస్తుంది. కానీ వాళ్ళే తల్లి పిల్లలు తేడాగా అనిపిస్తుర్రు. ఏమో అమ్మ మరి ఏ సొంటి చుట్టరికమో ఏమో, ఇక కవితమ్మ ఎట్లా నెగులుతుందో ఏమో. అరే నడువురయ్యా, అల్లుడు లోపలికి నడువుర్రి, ఎంతగానం బయట నిలబడతారు చెప్పుర్రి. అయ్యో ఇంటోళ్ళు ఎవ్వరు రాలేదు, ఇంటోళ్ళు ఎవ్వరు విలువండి, మేమెట్లొస్తాం లోపలికి? పిల్ల తండ్రేమో చూసి చూడనట్టే పోతాడు, పిల్ల తల్లేమో లోపలనే ఉంటది, ఇంట్లోకని బయటికి వెళ్ళది. మరి మేము ఇంతసేపు అవుతుంది వచ్చి, మరి బయటికి వచ్చి రర్రక్క ఇప్పుడే వచ్చిరని పలకరించేది లేదా ఆమెకు? ఆ వచ్చేదాకా మేము లోపలికి రాము. అరే అమ్మ, వాళ్ళు బాగా పని బిజీలు ఉండొచ్చి వంటలు గింటలు అయినయో లేదు, వాళ్ళ బిజీలు వాళ్ళు ఉంటే నువ్వేందే వాళ్ళు వచ్చి పిలిచేదాకా నేను రాను బయటనే ఉంటాను చెడుతూ చేతలు చేస్తావు. నడు లోపలికి నడు. భయం పెట్టాలరా అప్పుడప్పుడు గిసంటి మాటలని, అట్లయితేనే భయం ఉంటది. లేకుంటే పిల్లగానులను ఓ గుద్ద గట్టేసుకొని పోతారు. ఏమనుకుంటున్నావు? నీకు తెలియదు పీకది, ఏమన్నా ఉంటే నా మీద సీరియస్ కావుడు, నా మీద కయ్య మొత్తుకున్నాడు ఒక్కటి తెలుస్తుంది నీకు మీ అయ్యకు. మరి నాదేం పోయింది, నడుగురి పోదాం పర్రి మరి. గట్లను మంచిగా ఉన్నది, నడు. ఎవరొచ్చి పిలిచేది ఏం అవసరం లేదు, మన కార్యం మన లెక్క. పిన్ని అలత్త చాలా గయ్యాలు ఉన్నట్టుంది. అమ్మో దాంతో నెదురుడు ఎవరి నుంచి కానట్టే ఉంది. అవును కదా శ్వేత, అబ్బా ఈ పరిస్థితులల్లా కవిత అత్తతో నెట్లు నెగులుతుందో ఊహించుకుంటేనే అబ్బో అమ్మ మస్తు భయం అవుతుంది. అమ్మా కవితక్కకు తెలివి లేదా పిన్ని, వాళ్ళ అత్త తగ్గట్టే చేస్తుంది నాకు ఎరుకనే. వాళ్ళ అత్తను చక్కగా చేసేంత సత్తా కవితక్క దగ్గర ఉంది పిన్ని. అవులతమ్మ పండ్లు పూలు అన్ని తెస్తాం కదా, బండిని మర్చి వచ్చినవా లేకుంటే అల్లునికి ఇచ్చినవా? ఏమమ్మా నాకే మెరక, నువ్వు నాకు చెప్పినవా నాకు ఇచ్చినవానే? ఇదెక్క చిత్రము చిత్రం పాడుగాను. నేను బండి ఎక్కేటప్పుడు ఇక పట్టుకో బిడ్డ అని ఇచ్చిన.
అంటే గప్పుడు పట్టుకొని ఏడబెట్టినవో ఏమో. మరి అది దిగేటప్పుడు మా అమ్మ ఉత్త చేతితోనే పోతుంది, అవన్నీ నేనే పట్టుకొస్తే ఇంకెవరు ఉన్నారు మా అమ్మకు అని తెలివిలేదా పిల్ల నీకు? అరే అమ్మా, ఏమైంది ఇప్పుడు? జరుండు, నేను తీసుకొని వస్తా. బస్సుల్లో ఉన్నట్టున్నాయి. ఇదేందిరా, ఏడికాడికే ఫీల్ అవుతుంది, ఏడికాడికే సీరియస్ అవుతుంది. ఏందో దీని కథ నాకు అస్సలు అర్థం కాదు. ఇప్పుడు కూడా లొల్లి పంచాలు అవసరమానే? యావ్వా, మరి లతకు చెప్పాలి కదా, గా కవర్ తీసుకురా బిడ్డ, పూల పండ్లు అంటే తెస్తుంది కదా. చెప్పండి చేయండి, ఆమె మీద మొత్తుకుంటే ఎట్లా చెప్పు? హ్మ్. నీకు శాత కాదు చేయ శాత కాదు కానీ అబ్బా, గీసొంటి మాటలు మాట్లాడతానుకు నెంబర్ వన్ ఉంటావు. మాటలేక ఉన్నావు నువ్వు, దేనికి లేవుపా. మరి అంత తెలివి వాళ్ళు అన్నప్పుడు నువ్వు నీ కొడుకు కుట్ర వచ్చే బదులు అవి పట్టుకొని వస్తే కాదా నా పని మీదనే పెడదాం అనుకున్నారు. అందుకే నేను మర్చిపోయి మా వచ్చిన. అబ్బా, ఏంది పిన్ని లొల్లి? అబ్బో, సీస కమ్మరలు లెక్కనే మొత్తుకుంటుర్రు, కయ్య కయ్య మొత్తుకుంటుర్రు. అవును శ్వేత, కొత్తోళ్ళ ఇంటికి వచ్చినాము, కొత్త సుట్టరికం పెంచుకుంటందుకు అని గింతనన్న ఇజ్జత్ మానం లేనట్టే మాట్లాడుతుర్రు వీళ్ళే మనుషులు. అవు కదా, బిడ్డకైతే మొత్తమే విలువిస్తలేదు, ఎందుకు అసలు? అవు శ్వేత, ఎటుగాక ఇల్లరికం ఉంటట్టుర్రు. ఇక అందుకే షీప్గా చూస్తట్టుంది, అసలు వాల్యూ లేనట్టే మాట్లాడుతుంది కదా వాళ్ళమ్మ ఆ బిడ్డతోని. నడుగురా సీన్గా, తేపో పూలు పండ్లు అన్నీ ఉన్నాయంటే ఆ బస్సులా పోయి తీసుకొని రా, పోయేం తప్పిపోతలేదు. ఇగో ఇదే లేదంటే మన వీడియో ఎట్లుంది, మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. ఇంకా నెక్స్ట్ పార్ట్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా రాబోతుంది సిరీస్ అనేది. ఇంకా టైం లేక ఫుల్ నిద్ర వస్తుంది దోస్తులు, కళ్ళు మూసుకపోతున్నాయి, అయినా కూడా ఇంట్రెస్ట్ పెట్టి మీకోసం వీడియో తీసుకొచ్చినాము. వీడియో కొంచెం లెంత్ తక్కువ కావచ్చు. ఇంకా నెక్స్ట్ పార్ట్ వీడియో అయితే ఫుల్ టైం పాస్ తో మీ ముందు కోసం కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం మా బాధ. ఇంత ఈ సిచ్యువేషన్ లో కూడా మేము వీడియో చేసి మీకోసం తీసుకొస్తున్నామంటే ఇంకా చూసుకోరు దోస్తులు. వీడియో స్కిప్ చేయకుండా కన్సిస్టెన్సీగా వీడియో తీసుకురావాలనే అభిప్రాయం మాకుంది. మీరు చేసే సపోర్ట్ వల్లనే దోస్తులు ప్రతి ఒక్కరు మమ్మల్ని కించపరచకుండా, మమ్మల్ని తక్కువ చేయకుండా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. సపోర్ట్ చేయండి, ఎంతగానో సపోర్ట్ చేయాలి పెంటక్క, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాం కదా అని కొంతమంది కామెంట్లు చేస్తారు. ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, ఇంకా కొంతమందికి మన వీడియోస్ నచ్చేటట్టు అంటే వీడియో షేర్ చేస్తే మనకి ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా దోస్తులు. ఇంకా అట్లా వీడియోస్ని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకూడదు. ఈ మధ్య లైకులు అయితే మస్తు అంటే మస్తు వస్తున్నాయి దోస్తులు. ఇంకా లైకులను చూస్తే అయితే కడుపు నిండుతుంది, నిజం చెప్తున్నా. సరే దోస్తులు, ఉంటాం మళ్ళీ మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పుడు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.